ప్రశాంత్ నీల్కో దండం భయ్య. హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా పోతే హూ ఈస్ రెస్పాన్సిబుల్ సార్? సలార్ పార్ట్ 1 ద సీజ్ ఫైర్ ఫైనల్ బ్లో ట్రైలర్ అయితే చూసాను భయ్య. మైండ్ బ్లోయింగ్ అంతే. ట్రైలర్ లో ప్రతి ఒక్క మూమెంట్ లో ప్రభాస్ ఉన్న లుక్స్ అయితే హై వోల్టేజ్ ఉన్నాయి. ఎస్పెషలీ ఆ కాన్సర్ ఎరుపక్కాల అన్న డైలాగ్ దగ్గర అయితే వింటేజ్ ప్రభాస్ అయితే చూపించారు. మళ్ళీ ఛత్రపతిలో చూసినట్టు. స్టోరీ మెయిన్ థీమ్ ఫ్రెండ్షిప్ అయినా సరే లాస్ట్ ఎనిమిస్ అయిపోతారని చెప్పేసి డిక్లేర్ చేశారు కాబట్టి ఎలా ఎనిమిస్ అవుతారని చెప్పేసి మనం ఈ సీజ్ ఫైర్ లో చూడాలి. ఇంకా అదర్ క్యారెక్టర్స్ లైక్ ఈశ్వరీరావు గారు, శృతి హాసన్, ఇంకా జగపత్ బాబు గారి క్యారెక్టర్ల గురించి అయితే పెద్దగా ఏం చెప్పలేదు ట్రైలర్ లో. ఎస్పెషల్ గా గన్ కాల్చడం రాదన్నప్పుడు ప్రభాస్ గారు కాల్చి అంతేగా అన్నప్పుడు మనకైతే అర్థం అవుతుంది ప్రభాస్ గారిని మూవీలో కంప్లీట్ గా ఒక వైలెంట్ డైనోసార్ గా చూపిస్తారని. ఎనీవేస్ ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే కేజీఎఫ్ కి సిమిలర్ గానే ఉంది కదా ఈ మూవీ అన్నట్టు అనిపించింది. బట్ సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే నాకు మైండ్ బ్లో అయిపోయింది అంతే. ట్రైలర్ లేట్ చేశారు కానీ భయ్య మూవీ మీద ఉన్న హైప్ అయితే చాలా అంటే చాలానే ఎక్కించారు. సో ఎనీవేస్ మనం ఆ వైల్డ్ డైనోసార్ చేసే డిస్ట్రక్షన్ 22 డిసెంబర్ థియేటర్ షో చూద్దాం. అండ్ మీ ప్రభాస్ ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.